Hello, Novotel. Yes, sir. Please book a table for lunch for Mr. Prakash Verma. 2 p.m. Okay, sir. Thank you. Hello. హలో నోవోటెల్. Yes. ఇప్పుడే ప్రకాష్ వర్మ పేరు మీద ఒక టేబుల్ బుక్ చేశారు కదా, Yes, sir. పక్కనే ఇంకో టేబుల్ బుక్ చేసుకోండి. Okay, sir. ఏ గీత, మొన్న మేమందరూ కలిసి ఈ రెస్టారెంట్ కే వచ్చామంటీ. ఇక్కడ వెజిటేరియన్ అన్ని చాలా బాగుంటాయి. ఆహా. Oh, hi. How are you guys? Nice to meet you, gentlemen. Please sit down. Just look into these papers. Actually, we want... sorry, where was I? Say this, yeah. This Adi, whole thing... soup order this cheyna? is just a sort of a beginning presentation, and we are one minute. Well, actually, you tell us what you want. Sorry. రే సిద్ధు, మంచి జిమ్ ఉంటే చెప్పరా. మాకున్న టెన్షన్స్ కి బాడీ ఫిట్ గా ఉంటే బెటర్. నువ్వెప్పుడు ఫిట్టే కదా నాన్న. ఆల్బమ్ కూడా చూశాను, అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు. ఒరే, అప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా ఉండేవాడ్రా. ఇప్పుడు ఇదిగో కొంచెం పొట్ట వచ్చింది, తగ్గాలి. ఇలా యా మ్మ్. యా. వాళ్ళిద్దరు కలిసిన విషయం గురించి అసలు ఏం మాట్లాడలేదు. అంత వైలెంట్ గా కూడా ఏం రియాక్షన్ ఇవ్వలేదు. మన ఇన్నాళ్ళుగా చేసిన ప్రయత్నం వర్కౌట్ అవుతుందంటావా? అవ్వచ్చు. నీకు తెలుసా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాన్న 100 సార్లు అర్థం చూసుకున్నారు. జిమ్ జాయిన్ అవ్వాలంట. ఎవరిని ఇంప్రెస్ చేద్దామనో. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, నా రెడ్ టీ షర్ట్ ఎక్కడమ్మా? ఆ ఇస్త్రీ బట్టలో ఉంటుంది. లేదు. మంచం మీద చూడు. ఇక్కడ లేదమ్మా. అక్కడ లేకపోతే కబోర్డ్లో వెతుకు ప్రకాష్. సరిగా ప్రకాష్, ప్రకాష్, ప్రకాష్. నా గొప్పే సిద్ధు. నాన్నెప్పుడు నా పక్కనే ఉండటం నాకు ఇంపార్టెంట్. ఆయన నన్ను చూసుకున్నట్టు ఇంకెవరూ చూసుకోలేరు. నేను అడిగింది ఏదీ కాదని లేదు తెలుసా. మరి నన్ను నీకు ఇచ్చి పెళ్ళెందుకు చేయలేదు? అసలు నీ దగ్గర ఏముంది నన్ను నీకు